శివాయే బాబీ అని నిజం తెలుసుకున్న కైలా సన్నీ చెంప పగలగొట్టి షాక్ ఇచ్చిన స్వర. హాసిని అయితే తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఫోటోని తీసి చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. డాషు, ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, నిన్ను ఎలా కలుసుకోవాలో అర్థం కావడం లేదు అంటూ ఫోటో చూస్తూ బాధపడుతూ ఉండగా అప్పుడే శివ అయితే ఫోటోని చూస్తాడు. ఇదేంటి, నా ఫోటో మేడం గారి దగ్గర ఉంది, ఈ కలర్ దగ్గర నా ఫోటో ఎందుకుంది అంటూ, కలరు నా ఫోటో నీ దగ్గర ఉందేంటి అంటూ అడుగుతూ ఉంటాడు శివ అయితే. ఏంటి, ఇది నీ ఫోటోవా, ఇది కూడా కావాలనే నటిస్తున్నావు కదా, ఈ ఫోటో నీదెందుకు అవుతుంది, ఇది మా డాష్ ఫోటో అంటూ చెప్తూ ఉంటుంది హాసిని. ఏంటి కలరు నువ్వు చెప్పేది, నీ డాషా అంటే నీ పేరేంటి, నీ పేరు కైలాయా అంటూ అడుగుతూ ఉంటాడు శివ అయితే. నా పేరు కైలా అని నీకెలా తెలుసు, అంటే నువ్వేదో కావాలని ప్లాన్ చేస్తున్నావు కదా నా దగ్గర ఫోటో చూసి అంటూ అడుగుతూ ఉంటుంది హాసిని అయితే. ఇంతలో సత్తమ్మ అయితే స్వర దగ్గరికి పనికైతే వెళ్తుంది. మా అబ్బాయిని అడిగానమ్మా, నిన్ను పనిలో పెట్టుకోమన్నాడు అంటూ అనంగానే అక్కడే ఉన్న బాబీ ఫోటోను చూసిన సత్తమ్మ అయితే, ఇదేందమ్మా మా అబ్బాయి ఫోటో నీ దగ్గర ఉంది అంటూ అడగంగానే, మీ అబ్బాయా అంటూ చెప్తూ ఉంటుంది స్వర. పదమ్మా మా అబ్బాయి దగ్గరికి తీసుకువెళ్తాను అంటూ సత్తమ్మ అయితే స్వరాన్ని తీసుకుని బయలుదేరుతుంది. ఇంతలో ఇక కైలా అయితే అడుగుతూ ఉంటుంది, అసలు నువ్వెవరు, నువ్వెందుకు కైలా గురించి అడుగుతున్నావు అంటూ అనంగానే, నా పేరు బాబీ, అనుకోని పరిస్థితిలో ఇలా వచ్చేవలసి వచ్చింది అంటూ జరిగింది మొత్తం చెప్తాడు. ఇంతలో ఇక కైలా కూడా, మీ అమ్మ చనిపోలేదు, బ్రతికే ఉంది, కావాలని సన్నీ వాళ్ళు నీకు అబద్ధం చెప్పారు, నిన్ను దూరంగా వచ్చేసేలా చేశారు అంటూ చెప్పంగానే ఈ మాటలు విన్న స్వర అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక అప్పుడు బాబీని కలవకుండా చాలా బాధపడుతూ ఇంటికైతే వచ్చి సన్నీనైతే చెంప పగలగొడుతుంది. ఎందుకింత మోసం చేశావు, ఎందుకు నువ్వు ఇంత దారుణంగా నాటకమాడావు, బాబీని నాకెందుకు దూరం చేశావు, నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది, నీ మొహం కూడా నాకు చూపించకు అంటూ స్వర అయితే సన్నీకి షాక్ ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.